నమస్తే. గుడ్ మార్నింగ్. ఈరోజు న్యూస్ పేపర్ వార్తలు, వాటిలోని ముఖ్యాంశాలు. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ముందుగా ఈనాడు పత్రిక. శేషాచలంపై గొడ్డలి వేట. 5 ఏళ్ల వైకాపా పాలనలో స్మగ్లర్దే ఇష్టారాజ్యం. వ్యవస్థలన్నీ నిర్వీర్యం. ఎర్రచందనం సంరక్షణ ప్రశ్నార్థకం. మహనీయుల స్ఫూర్తితో ముందుకు సాగుదాం. అమరావతిలో పొట్టి శ్రీరాములు స్మృతి భవనం. రాష్ట్రంలో త్వరలో ఆయన పేరిట తెలుగు విశ్వవిద్యాలయం. రాష్ట్ర అభివృద్ధికి కృషి చేసిన మహానుభావులు గుర్తుంచుకోవాలి. సీఎం చంద్రబాబు పిలుపు. దేశం మొత్తం గర్వించే వ్యక్తి పొట్టి శ్రీరాములు. పవన్ కళ్యాణ్. అమరజీవికి ఘననివ్వాలి. జమిలీ ఎన్నికల బిల్లుపై పునరాలోచన. నేడు లోక్సభ కార్యకలాపాల జాబితాలో కనిపించని అంశం. ఒక్కో పోస్టుకు 2 కోట్ల పైమాటే. విద్యుత్ సంస్థల డైరెక్టర్ పోస్టులకు భలే ఖరీదు గురు. నేతల నుంచి తీవ్ర ఒత్తిళ్లు. నేటి నుంచి నియామక ప్రక్రియ ప్రారంభం. జాకీర్ హుసేన్ ఆరోగ్యం విషమం. అమెరికాలోని శాన్ ఫ్రాన్సిస్కో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తబలా విద్వాంసుడు. పరుగులు పెట్టనున్న పోలవరం. ఈ ఆర్థిక సంవత్సరం పునర్వ్యవసాయానికి 712 కోట్లు. నేడు ప్రాజెక్టు సందర్శించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు. చలి గుప్పిట్లో మన్యం. అల్లూరు జిల్లా జీముడుగులో అత్యల్పంగా 5.7 డిగ్రీలు. ఈ సీజన్లో ఇదే కనిష్టం. 105 రోజుల్లో 475 నేరాలు ఛేదన. నేరగాళ్ల వేలిముద్ర నిర్వహణ సాంకేతిక వ్యవస్థ పునరుద్ధరణ. కూటమి ప్రభుత్వం వచ్చాక పాఠాలు ఇంకించిన ఫలితం. 453 చోరీలు, 22 భౌతిక దాడుల కేసులు. నేరగాళ్ల ఆటకట్టు. 7.25 కోట్ల సొత్తు రికవరీ. ఏఎఫ్ఐసిఎస్తో కీలక కేసులు ఛేదించిన ఏపీ పోలీసులు. నాడు నిధులే ఒక వ్యవస్థతో మూలక చేర్చిన వైకాపా ప్రభుత్వం. ఏడుకొండలవాడి దర్శనానికి ఎన్నెన్ని దారులు. ఆన్లైన్, ఆఫ్లైన్లో బుకింగ్. సర్వదర్శనం నుంచి స్లాటెడ్ బుకింగ్ వరకు అవకాశాలు. రూపాయి కోటికి డీడీలు తీసిందెవరు? అంత డబ్బు సమకూర్చిందెవరు? పేరునాని కుటుంబానికి తెలియకుండా ఇదంతా సాధ్యమా? వారినెందుకు పోలీసులు విచారించడం లేదు? పరాయిన వారిని పట్టుకునే ప్రయత్నం ఏది? చేష్టలుడిగిన పోలీసు యంత్రాంగం. నోరు మెదపని మంత్రులు, నేతలు. కడపలో వైకాపా పార్టీ మారనున్న 8 మంది కార్పొరేటర్లలో నేడు చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిక. అవినాష్ రెడ్డి చెప్పిన. వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి సోదరుడు కడప ఎంపీ అవినాష్ రెడ్డి స్వయంగా రంగంలో దిగినా కార్పొరేటర్లు మనసు మార్చుకోలేదు. సురేష్ బాబు, అంజన్ భాషల పట్ల వారి గూడు కొట్టుకునే వ్యతిరేకత ఈ పరిణామాలు దారితీస్తుంది. ఆ పార్టీ వర్గాల్లో ప్రచారం సాగుతుంది. అధికారం ఉన్నంతకాలం కేడర్ని ఏమాత్రం పట్టించుకోకుండా వారు ఒట్టెత్తి పోకడలు పోయారని పలువురు విమర్శిస్తున్నారు. ప్రత్యేకించి నగరపాలక సంస్థ గత సమావేశంలో సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాలు కార్పొరేట్లను పునరాలోచన పడేశాయని తెలుస్తుంది. పార్టీ సొంత ప్రతిష్టను కాపాడుకోవడానికి సభ్యులు పావులుగా వాడి సమావేశం మధ్యలో వాయిదా వేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. 15వ ఆర్థిక సంఘం నిధులు చేపట్టాల్సిన పనులపై అవసరమైతే కోర్టుకు వెళ్తానని మేయర్ చెప్పడానికి వారు జీర్ణించుకోలేకపోతున్నారు. దీనివల్ల నిధులు చేపట్టే పనులు బ్రేక్ పడుతుందని ఆందోళన నెలకొంది. వైకాపా అధికారం కోల్పోయిన తర్వాత తమ అగ్రనాయకులు ఏమాత్రం సహకరించలేదని ఆవేదన నెలకొంది. కుర్చీ వేయకపోవడంతో. నవంబర్ 7న జరిగిన కార్పొరేషన్ సర్వసభ సమావేశంలో ఎమ్మెల్యే మాదిరెడ్డి వేదికపై కుర్చీ వేయకపోవడంతో తీవ్ర ఉద్రిక్తత దారితీసింది. ఈ ఘటన తెదేపా నాయకులు ప్రతిష్టాత్మకంగా మారింది. ఎమ్మెల్యే కుర్చీ తొలగించిన వారికి అక్కడ కుర్చీ లేకుండా చేయాలని పావులు కదిపారు. వైకాపాలో అగ్రనాయకులపై కార్పొరేటర్లకు అసమ్మతి వారికి కలిసొచ్చింది. ఈ నేపథ్యంలో ఈ విడతలో 8 మంది పార్టీలో చేరుతున్నారు. దీంతో కడప వైకాపా కోటలు బేటలు పడినాయని రాజకీయ వర్గాలు పేర్కొంటున్నాయి. విభజన కంటే జగన్తోనే ఎక్కువ నష్టం. జనం నెత్తిన చేయబెట్టి ఆస్తులు రాయించుకున్నారు. అమరావతిని, పోలవరాన్ని నాశనం చేశారు. 5 ఏళ్లలో వైసీపీ 1,00,000 కోట్ల అప్పులు. ఇప్పుడు రాష్ట్రాన్ని అప్పు వచ్చే పరిస్థితే లేదు. త్వరలో పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ఏర్పాటు. రాజధానిలో అమరజీవి నిలువెత్తు విగ్రహం. మ్యూజియంగా శ్రీరాములు స్వగ్రామం. ఆయన స్వగ్రామం పడమటిపల్లి అభివృద్ధి. పొట్టి శ్రీరాములు వర్ధంతి సభలో సీఎం చంద్రబాబు. జగమంతా తనే కుటుంబానికున్న అమరజీవి. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళి. జగన్ పాపం రైతులకు శాపం. వెంటాడుతున్న రీసర్వే కష్టాలు. రుణాలు రీషెడ్యూల్ సమస్యలు. భూములు క్రయ విక్రయాలు బ్రేక్. నిలిచిపోయిన వేలాది రిజిస్ట్రేషన్. ఉమ్మడి కృష్ణా జిల్లాలో 54,000. ప్రభుత్వానికి వేల కోట్ల నష్టం. ఒకటి కంటే ఎక్కువ సర్వే నెంబర్లు ఒకే ఎల్పీసీ కేటాయించిన అధికారులు. హద్దులు నిర్ణయించడంలో అవస్థలు. భూముల విలువ నిర్ధారణలోనూ తేడాలు. ఈ వారమే జమిలీ బిల్ పార్లమెంట్ ప్రవేశపెట్టిన కేంద్రం. నేటి బిల్ జాబితా లేకపోవడంపై ప్రభుత్వం వెనక్కి తగ్గిందని ఊహాగానాలు. పునరాలోచనలో లేదన్న బీజేపీ వర్గాలు. పార్టీ మద్దతు కూడగట్టేందుకు యత్నాలు. ఎన్నికలు ఎప్పుడన్నది దానిపై అస్పష్టత. ఢిల్లీపై సంగూరి. క్షేత్రస్థాయిలో 50,000 భేటీలు. ఆప్ అవినీతిపై నేరుగా ప్రజల్లోకి. ఢిల్లీ బీజేపీ శ్రేణుల్లో నూతన ఉత్సాహం. కోస్తాకు భారీ వర్షాలు. రేపటి నుంచి 3 రోజులు పలు జిల్లాలకు. నేడు అల్పపీడనం ఏర్పడే ఛాన్స్. మిగిలిన జిల్లాల్లో వర్షాలు పడే అవకాశం. భూమాయ. 2011లో లింగవరంలో 25.44 ఎకరాల విస్తరణలో లేఅవుట్ ఏర్పాటు. గ్రామ పంచాయతీ రిజర్వ్ చేయాలని 10% స్థలం ఆక్రమణ. 2.5 ఎకరాల్లో కళ్యాణ మండపం నిర్మాణం. దీని విలువ 7.5 కోట్ల పైనే. మరో 2.5 ఎకరాల కబ్జా. గతంలో క్యాసినో నిర్వహణ. నేటికి లేఅవుట్ అనుమతి ఇవ్వడానికి గ్రామ పంచాయతీ అధికారులు. మంత్రిగా ఉన్న సమయంలో ఈ భూములు 22 ఏ జాబితాలో చేరిక. ఇల్లు కట్టుకోవడానికి అవకాశం లేక ఫ్లాట్ కొనుగోలుదారు అవస్థలు. 5 ఎకరాల్లో పాఠశాల స్థలంగా చూపి. థ్యాంక్ యూ.